ఇక రాష్ట్ర పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. హైదరాబాద్లో చాలా నేరాలు తగ్గాయి. పోలీసులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుంది. రాష్ట్రంలో గుడుంబాల కల్తీ లేదు, పేకాటల గడ్బడ లేదు. ఇక చిత్తశుద్ధి, వాక్శుద్ధి, సందర్భ శుద్ధి ఉంటే లక్ష్యాలను సాధించవచ్చు. దేశ పోలీసు వ్యవస్థకే తెలంగాణ పోలీసులు వ్యవస్థ కలికితురాయిలా మారాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పిండు. 10 లక్షల కెమెరాలతో నిఘా, హై టెక్నాలజీ కమాండో కంట్రోల్ సెంటర్. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాలలో సెంటర్కు సమాచారం ప్రారంభించిన సీఎం కేసీఆర్ పోలీసులు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోవాలని పిలుపు. హైదరాబాద్లో నేరాలు చాలా తగ్గాయని వ్యాఖ్య. ఇప్పుడు చెప్తారు కదా ముఖ్యమంత్రి, నిన్ననే జరిగింది కదా సంఘటన. ఒక ఎస్ఐ బూతులు తిట్టింది, రాసి రైలు ఎవరన్నా రాయలే. నిన్ననే కదా ఒక ఎస్ఐ వాహనదారుని ఆపి తిట్టింది. ఏం చెప్తుండు సారు, రాష్ట్రంలో ఇది కాదు మాకెందుకు ఇది, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పిండు. ఎవరు చెప్పిండు? మన సార్ చెప్పిండు. రాష్ట్రంలో సిఐ నాగేశ్వరరావు ఏం పేరు ఆయన, సిఐ 2 ఎస్ఐలు మహిళలపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ఎక్కడ పోయింది సార్? అది జర చెప్పరా అంటే ఆ పరిస్థితి ఏది, వాళ్ళ ఎన్కౌంటర్ ఏది చెప్పరాదు. పోలీసులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో అర్థమవుతలేదా? ఫ్రెండ్లీ పోలీస్ అని మీరు అంటాను, బైక్ వాహనదారు అర్జెంట్ ఉన్నదని నిన్న కూకట్పల్లి నుండి ఎక్కడికో పోతా అంటే ఆయనను ఆపి మరి ఇష్టానుసారంగా బండబుతులు తిట్టలే ఎస్ఐ. మీరు చెయ్యరు, ఇంకా లగ్జరీ కార్లు ఇంకేమన్నా ఉంటే ఇయ్యరు వాళ్ళకు. వీళ్ళు